అనంతపురం అర్బన్ టికెట్పై టీడీపీలో రచ్చ సాగుతోంది. టికెట్ ఇవ్వలేదని 3 రోజులుగా ప్రభాకర్ చౌదరి వర్గం ఆందోళన చేస్తోంది. మొదటి రోజు టీడీపీ కార్యాలయం ప్రభాకర్ చౌదరి ఇంటి వద్ద ఫ్లెక్సీలకు నిప్పు పెట్టారన్నారు. నిన్న ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు జంట. ఇవాళ అనుచరులు కార్యకర్తలతో ప్రభాకర్ సమావేశమయ్యారు. అధిష్టానం నుంచి సానుకూల సంకేతాలు వచ్చే అవకాశం ఉందా? ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలుస్తారు. ప్రభాకర్ చౌదరి నిర్ణయంపై ప్రస్తుతం అయితే ఉత్కంఠ నెలకొంది. మొత్తం మీద ప్రభాకర్ చౌదరి ఇండిపెండెంట్గా నిలబడబోతున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి అధిష్టానం ఏ రకంగా స్పందించబోతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరుసగా 3 రోజుల నుంచి ప్రభాకర్ చౌదరి అనుచరులు వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నారు అనంతపురం అర్బన్ టికెట్ కోసం. సో దీనికి సంబంధించి పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? చల్లా నాయుడు జాయిన్ అవుతున్నారు. నాయుడు, అనంతపురం అర్బన్ టికెట్పై ప్రభాకర్ చౌదరి వర్గీయులు 3 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నారు. ఆందోళన కూడా ముదురుతున్న పరిస్థితి. సో తెలుగుదేశం పార్టీ అధిష్టానం దీనిపై దృష్టి సారించిందా? ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఏం జరగబోతుంది? థ్యాంక్ యూ. మొత్తం మీద అనంతపురం అర్బన్ టికెట్ అనేది చాలా పెద్ద ఎత్తున గొడవలకి దారితీసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరికి టికెట్ వస్తుందని చెప్పేసి వారి గట్టి నమ్మకంతో ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు 4.5 సంవత్సరాలుగా పార్టీ చెప్పినటువంటి అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించామని చెప్తున్నటువంటి నేపథ్యంలో చివరిలో ఈరోజు దగ్గుపాటి ప్రసాద్ కు సీటు కేటాయించడం అనేది వీళ్ళు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా 3 రోజుల క్రితం నుంచి వీరు ఏదైతే ఉందో పార్టీ కార్యాలయం, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉప్పు పెట్టి అక్కడ ఫ్లెక్సీలు కావచ్చు ఇతరత్ర అన్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. నిన్నటి రోజు ఇంటి వద్ద ప్రభాకర్ చౌదరి ఇంటి వద్ద మహిళలు కార్యకర్తలు పెద్ద ఎత్తున కలుసుకున్నటువంటి అక్కడ కూడా మరొక చోట రుద్రంపేట బైపాస్ లో అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ కార్యాలయంలో అక్కడ కూడా నిప్పు పెట్టినటువంటి పరిస్థితి. నిన్న ప్రభాకర్ చౌదరి ఇంటి వద్ద కూడా ఒక జంట విషద్రావకం తీసుకుని ఆత్మహత్యాయత్నం కూడా చేసినట్టు ఇటువంటి పరిస్థితులు అన్నిటి క్యాల్కులేషన్ చేసుకోండి. ముఖ్యంగా ఈ రోజు అయితే మాత్రం ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు ప్రైవేట్ ఫంక్షన్ హాల్. ఈ రోజు ముఖ్యంగా ప్రభాకర్ చౌదరి ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు? ఈ ఏదైతే ఉందో నిన్న మొన్న మీడియాతో మాట్లాడినప్పుడు కూడా వైకుంఠం ప్రభాకర్ చౌదరి జిల్లాలో చాలా మంది పార్టీ తీసుకున్న నిర్ణయాల వల్ల నష్టపోయారు, ఇటువంటి పరిస్థితుల్లోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని చెప్పేసి వాళ్ళందరితో కూడా కలిసి మాట్లాడే ప్రయత్నం చేస్తానని వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఒకటి చెప్తున్నటువంటి మీరందరినీ కలుపుకొని వెళ్తారు. అంటే సొంతంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగే అవకాశం ఉందా, లేకుంటే పార్టీ అధిష్టానం నుంచి ఏమైనా సంకేతాలు వచ్చే అవకాశం ఉందా అనేది కూడా పార్టీ వర్గాల్లో కావచ్చు ఇతర జిల్లాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి. ఈ ఆత్మీయ సమావేశం అనంతరం నేను 2-3 రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తా అని చెప్పేసి వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఇప్పటికే చెప్పినటువంటి. ఈ రోజు అయితే సమావేశానికి ఎవరెవరు రాబోతున్నారు, ముఖ్యంగా ఆయన అభిమానులు కావచ్చు, ఆయన కార్యకర్తలు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇతరత్ర నాయకులు ఎవరైనా వచ్చే అవకాశం ఇటువంటి పరిస్థితులు క్యాలిక్యులేషన్స్ ఏదైనా ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు నుంచి ఏదైనా సంకేతాలు వచ్చే అవకాశం ఉంటే అసలు అధిష్టానం దీన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోదా అనేది కూడా జిల్లాలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఆత్మీయ సమావేశం అనంతరం ప్రభాకర్ చౌదరి ఏం చేయబోతుంది? ఇండిపెండెంట్ గా అభ్యర్థి ఒకవేళ బరిలో దిగకపోతే కనుక ఇప్పటికే ప్రకటించినటువంటి దగ్గుబాటి ప్రసాద్ విజయం అవకాశాలు ఎలా ఉంటాయి అనేది కూడా జిల్లాలో చర్చ జరుగుతుంది. ఇటువంటి పరిస్థితి ఎందుకంటే గత 4.5 సంవత్సరాలుగా ఇక్కడ గతంలో కూడా 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. 4.5 సంవత్సరాలుగా ఇక్కడ మేము చాలా అనేక కార్యక్రమాలు నిర్వహించాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం మా మీద కేసులు పెట్టింది, ఇక్కడ మహిళా కార్యకర్తల మీద కూడా అనేక కేసులు బనాయించారు. ఇటువంటి పరిస్థితుల్లో వీటన్నిటిని ఎదుర్కొన్నాం, తిప్పికొట్టాం. నేను బిజినెస్ కూడా మానుకొని పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని వైకుంఠం ప్రభాకర్ చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ రానున్న ఎన్నికల నేపథ్యంలో బరిలో ఉంటుంది ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉండకపోతే మరి దగ్గుబాటి ప్రసాద్ విజయావకాశాలు వీరిద్దరి ఓటు చీలిక ద్వారా ఖచ్చితంగా వైసీపీ అభ్యర్థికి లాభం చేకూరే అవకాశం ఉంటుందా అనేది కూడా జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆత్మీయ సమావేశం అనేది ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం మధ్యాహ్నం పైన ఇది పూర్తిగా కంప్లీట్ అయ్యే అవకాశం. ఆ తర్వాత మనం మీడియా సమావేశం నిర్వహించి ఏదైనా తన ప్రకటన అనేది చెప్తారా, లేకపోతే ఇది గుమ్మనంగా ఉంటుందా అనేది కూడా ఒకవైపు చర్చ. ఇటువంటి పరిస్థితుల్లోనే అధిష్టానం వైపు నుంచి మరొకసారి పునరాలోచన చేయాలి. ఎందుకంటే గతం నుంచి మేము పనిచేసాం, కష్టపడ్డాం, ఇక్కడ అనేక కేసులు మా మీద మోపారని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో అధిష్టానం ఏమైనా దీని మీద దృష్టి పెట్టి పునరాలోచన చేసే అవకాశం ఉంది. నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇటువంటి వాటి మీద ఏమైనా పునరాలోచన చేసి ఏదైనా ఆలోచన చేసే అవకాశం ఉందా, లేకుంటే గట్టి హామీ ఇచ్చే అవకాశం ఉందా? నీకు ఏదైనా ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటే నీకు ఫలాన్ని ఇస్తామని చెప్పేసి ఏమైనా హామీ ఇచ్చి ఏమైనా విరమింపు చేస్తారనేది కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో హాట్ టాపిక్ ప్రభాకర్ చౌదరి వైకుంఠం ప్రభాకర్ చౌదరి స్టెప్ ఎలా ఉండబోతుందో అనేది జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాయుడు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద అనంతపురం అర్బన్ టికెట్ విషయంలో
టీడీపీలో రచ్చ సాగుతోంది. ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వలేదంటూ 3 రోజులుగా ఆయన అనుచరులు ఆందోళన చేస్తున్నారు. పార్టీ కార్యాలయాన్ని పూర్తిగా దాడి చేసి ధ్వంసం చేసిన పరిస్థితి కనబడుతోంది. ఫ్లెక్సీలకు నిప్పు పెట్టారు, ఆత్మహత్య యత్నానికి పాల్పడుతున్నారు. ఇవాళ అనుచరులు ప్రభాకర్తో సమావేశం కాబోతున్నారు. అధిష్టానం నుంచి సానుకూల సంకేతాలు వస్తే కనుక మెత్తబడే అవకాశాలు కనిపిస్తున్నాయి, లేదంటే ఇండిపెండెంట్గా బరిలో దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.